అందరికీ నమస్కారం అండి. నా పేరు రమాదేవి. మాది కర్మన్ఘట్ గ్రీన్ పార్క్ కాలనీ అండి. మా హస్బెండ్ ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తారు. నేను హౌస్ వైఫ్. నాకు 3 పిల్లలు, ఒక బాబు. పెళ్ళి అయిపోయింది. కోడలును కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు. పెద్ద పాప జర్మనీలో ఎంఎస్సి కంప్లీట్ అయిపోయింది. మీడియా టెక్నాలజీ జాబ్ చేస్తుంది. చిన్న పాప ప్లేబ్యాక్ సింగర్, తను కూడా బిజినెస్ చేస్తుంది. నేను 10 ఇయర్స్ అవుతుందండి టెర్రస్ గార్డెన్ పెట్టుకొని. నా టెర్రస్ గార్డెన్లో చాలా రకాల రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. కూరగాయల మొక్కలుగా అన్ని రకాల మొక్కలు పెంచుతున్నానండి. పూల మొక్కలు. మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ మీ అందరికీ పరిచయం చేస్తానండి. నేను మా గార్డెన్లో ఉన్న పండ్ల మొక్కల గురించి వివరిస్తానండి. మా గార్డెన్లో చాలా రకాల రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. నా దగ్గర అంజీర్లు ఉన్నాయి. అంజీర్లో ఒక 3-4 రకాలు, ఒక మ్యాంగోస్లో ఒక 5-6-10 రకాల దానికి మ్యాంగోస్ ఉన్నాయి. సపోటా, వెరిగేటెడ్ సపోటా, లోకట్ ఫ్రూట్ ప్లాంట్ అని అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అండి మా దగ్గర. జామ, బత్తాయి, దానిమ్మ, స్ట్రాబెర్రీ, ఎల్లో స్ట్రాబెర్రీ గోవా, రెడ్ స్ట్రాబెర్రీ గోవా, లీచీ, చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి మా గార్డెన్లో. నేనైతే చాలా రేర్ వెరైటీ ప్లాంట్స్ పెట్టానండి. ఆ ప్లాంట్స్ కూడా బాగా హీల్డ్ రావాలంటే నేను వాడేదైతే ఆవు పేడ అండి. ఆవు పేడ, మేకేరు వాడతాను. ఏదన్నా పెస్ట్ వస్తే నీమ్ ఆయిల్ వాడతాను. అది కూడా చాలా రేర్గా వాడతాను. ఎందుకంటే నేను పెస్ట్ రాకుండానే చూసుకుంటాను ముందే. ఎందుకంటే ఒక ఆకు ఎండిపోయినా, ఆకు పురుగు వచ్చినా ఎంబడే నేను తీసేస్తానండి. లేదంటే ఏదైనా పెస్ట్ వస్తే అక్కడ వరకు కొమ్మ కట్ చేస్తాను. నాకు పెస్ట్ అనేదే ఉండదు. ఇంకా నేను హీల్డ్ కూడా చాలా తీసుకుంటాను. మ్యాంగోస్ మాత్రం చాలా హీల్డ్ తీసుకుంటున్నాను నేను. మ్యాంగోస్ కానీ, జామ కానీ, సపోటా కానీ చాలా హీల్డ్ తీసుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇది సంత్రా. ఇది ఫస్ట్ టైం ఫ్రూట్. ఇది టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఫస్ట్ టైం అండి నేను ఈ ఫ్రూట్ను దాదాపు 3-4 ఇయర్స్ అయింది ఈ చెట్టు పెట్టి. ఇదే ఫస్ట్. మనం ఆర్గానిక్గా పండించుకున్న ఫ్రూట్స్ కూడా చాలా పండించండి మిద్ద మీద. ఇది పులుపుందో తీయగుందో తెలియదు. ఫస్ట్ టైం. కొంచెం తీయ కొంచెం పుల్లగా ఉంది, కానీ బాగుంది. మట్టి మిశ్రమం కూడా నేను ఒక వంతు కోకోపీటు, ఒక వంతు మట్టి, ఒక వంతేమో ఆవు పేడ, ఈ 3 మాత్రం మిశ్రమం నేను కలుపుతానండి. అందులో సోడోమోనాస్, టర్కోడర్మా వెరడి, వేపపిండి ఇవన్నీ నేను మిక్స్ చేసి ముందే కలిపి పెడతాను. 2-3 మంత్స్కి ఒకసారి మాత్రమే నేను ఆవు పేడ వాడతాను. నేనైతే మిద్ద మీద ఇంటికి సరిపడన్ని ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటానండి. చాలా హీల్డ్ అంటే టమాటాలు, పచ్చిమిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ బాగా హీల్డ్ వస్తాయండి. ఇప్పుడైతే నేను మొన్ననే హార్వెస్ట్ చేశాను. కాలీఫ్లవర్, క్యాబేజీ అన్నీ హార్వెస్ట్ చేశాను. పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేశాను. క్యాప్సికమ్ కూడా చాలా వచ్చినాయండి. క్యాప్సికమ్ కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి టమాటా ఉంది. చూడండి చెట్టుకు చూడండి ఎంత హీల్డ్ వచ్చిందో. నాకైతే టమాటాలు చాలా హీల్డ్ వస్తాయండి. టమాటా కానీ, పచ్చిమిర్చి కానీ చాలా హీల్డ్ వస్తాయి. పాలకూర కూడా ఉంది నా దగ్గర. అన్ని ఆకుకూరలు అన్నీ వండిస్తాను. వాటర్ మాత్రం 3 డేస్కు 4 డేస్కి ఒకసారి వాటర్ ఇస్తాను. నేనైతే పూల మొక్కలు బాగా ఇంట్రెస్ట్తో పెడతానండి. నాకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టము. అందుకని అన్ని రకాల పూల మొక్కలు పెడతానండి. రోజెస్, సెంటెడ్, ఎక్కువ నాకు సెంటెడ్ రోజే ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. నేను పెంచడమే కాకుండా నేను చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మా ఫ్రెండ్స్కి కానీ నేను చాలా మందికి పూలు అయితే ఇస్తానండి. అంటే విరజాజి, మాలతి లత, గిన్నె మాలతి, చాలా రకాలండి. ఒక 15-20 రకాల పూల మొక్కలు ఉన్నాయి. చామంతులో కూడా చాలా రకాల చామంతులు ఉన్నాయి. గులాబీలలో కూడా ఒక 7-8 రకాల గులాబీలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ నేను ఫ్రెండ్స్కి కూడా పంచి పెడతానండి. మా ఇంట్లో కూడా నేను ఇట్లాంటివి, ఈ ఆర్కిడ్స్ మాత్రం నేను బొకేలాగా యూజ్ చేస్తాను. మా ఇంట్లో డెకరేషన్ చేస్తాను. గులాబీలు అవన్నీ నేను బయట కొనండి. ఏ పువ్వులు కానీ నేను బయట కొనను. మొత్తం మా ఇంట్లోనే పూజకు మొత్తం నా గార్డెన్ మీద, మిద్దె తోట మీద పండించిన పూలు మాత్రం నేను పెట్టుకుంటాను. పక్క వాళ్ళకు కూడా ఇస్తానండి. ఆ తర్వాత నేను మొత్తం మిద్దె మీద అంతా గ్రో బ్యాగ్స్ అండి. ఎందుకంటే గ్రో బ్యాగ్స్ వెయిట్ ఎక్కువ ఉండేవి కాబట్టి నేను అన్ని గ్రో బ్యాగ్సే వాడతాను. చెట్టు సైజుని బట్టి గ్రో బ్యాగ్స్ వాడతాను. చిన్నగా మొక్క ఉన్నప్పుడు చిన్నగా గ్రో బ్యాగ్ వాడి మళ్ళీ తర్వాత దాన్ని పెద్దగా అయిన కొద్దీ నేను మళ్ళీ బ్యాగ్ మార్చేసుకుంటాను. అంటే దాని సైజుకు తగ్గట్టు నేను మట్టి మార్చుకుంటానండి. గ్రో బ్యాగ్స్ కూడా సైజుని బట్టి రేట్ ఉంటాయండి. 12x12 అయితే 250. పెద్ద బ్యాగ్స్ 18. నేను పండ్ల మొక్కలకు మాత్రం 18x18 గ్రో బ్యాగ్ వాడతాను. ఎందుకంటే
అవి పెద్ద మొక్కలు కాబట్టి 18x18 గ్రో బ్యాగ్ వాడతాను. పూల మొక్కలకు కూరగాయల మొక్కలకు అయితే 12x12 గ్రో బ్యాగ్స్ వాడతాను నేను. వాటి బ్యాగుని బట్టి మనకు రేట్ ఉంటుందండి. అన్ని మొత్తం ఎక్కువ శాతం అయితే నేను గ్రో బ్యాగ్సే వాడతాను, ఏవి వాడను. టబ్బులు కానీ అవి కుండీలు ఏవి వాడను. కుండీలోకి ఏదో 2-3 తప్ప ఇంకెక్కువ వాడను, మొత్తం గ్రో బ్యాగ్సే వాడతాను నేను. ఎప్పుడన్నా ఎరువు వేయాలంటే పండ్ల మొక్కలకు మాత్రం నేను ఆవు పేడ కొంచెం మేక ఎరువు వేస్తాను అంతే. ఇంకా 3-4 డేస్కి ఒకసారి వాటర్ ఇస్తానండి అంతే, ఇంకేమీ వాడను నేను అవి తప్ప. నేను కూరగాయలు పండ్ల మొక్కలే కాకుండా కూడా నేను హెర్బ్స్ వాడతానండి. ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ మొక్కలు కూడా నేను చాలా వాడతాను. అది లావెండర్ వాడతాను, మళ్ళీ ఇంకా రోజ్మెరీ వాడతాను. రోజ్మెరీ ఏంటంటే మనకు హెల్త్కు చాలా మంచి విలువైన మొక్క అండి రోజ్మెరీ. నేను రోజ్మెరీ కంపల్సరీ టీ తాగుతాను, మార్నింగ్ రోజ్మెరీ టీ తీసుకుంటాను. మళ్ళీ హెయిర్కి కూడా మనకు చాలా మంచిది. అలాంటి హెర్బ్స్ లాంటివి, లేకపోతే నేను ఇది చాక్లెట్ మింత్ అని చాలా రకాలు, నాకు మింట్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. చాలా రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఏంటి మసాలాకు సంబంధించినవి కూడా ఉన్నాయి నా దగ్గర. చాలా మెడిసిన్ ఆల్ స్పైస్ అని చాలా రకాలు ఉన్నాయి. మా గార్డెన్ అందరికీ పరిచయం చేయించినందుకు రైతు నేస్తం ఛానల్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.